మీకు మ్యూజిక్ మంచి బలం అంటే మీ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మీ ఎంటైర్ ఫిల్మ్స్ అన్నీ చూస్తే ఆ మ్యూజిక్ సెన్స్ అనేది మీకు మేబీ నాకు చిన్నప్పుడు మా ఇంటి పక్కన మా పెదనాన్నగారు ఉండేవాళ్ళు. వాళ్ళకు రేడియో ఉండేది, ట్రాన్సిస్టర్. ఆయన కంపల్సరీ వివిధ భారతి ఇలాంటి పాటలు కంపల్సరీ వినేవాడు ఆయన. నేను పాటలు వినడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. మా ఇంటికి వాళ్ళ ఇంటికి పక్క పక్కనే అనుకునే వెళ్ళి పాటలు వాళ్ళు పెట్టంగానే రేడియో పెట్టంగానే వివిధ భారతి అనగానే పరిగెత్తి వినేవాడిని. మేబీ అప్పుడు సినిమాలకు వెళ్తాం అదని మనకేం తెలియదు కదా చిన్నప్పుడు. ఊరికి పాటలు ఇష్టంతో వినేవాడిని అలాగా. ఆ తర్వాత ఇది చూసి మా నాన్న మరి ఆయన ఏమనుకున్నారో కానీ ఒక టేప్ రికార్డర్ కొనుక్కొచ్చేసాడు నాకు. కొనుక్కొచ్చి టేప్ రికార్డర్ నేషనల్ కంపెనీ, అది చాలా పెద్ద కంపెనీ, దుబాయ్ నుంచి తెప్పించాడు. తెప్పిస్తే అప్పట్లో అది 7,000. అసలు చాలా ఉంది, ఏంటి ఇంత రేటు పెట్టి టేప్ రికార్డర్ కొంటావు నువ్వు అని మా నాన్న డబ్బులు పెట్టారు. ఆయన తెచ్చి పెడితే అందులో క్యాసెట్లు, పాటలు, అప్పుడు అన్నీ హిందీ, వాడు టేప్ రికార్డర్తో పాటు దుబాయ్ నుంచి హిందీ క్యాసెట్లు ఇచ్చాడనమాట. ఆ పాటలు, తెలుగు పాటలు, ఇంకా అన్నీ పాత సినిమా పాటలు అన్నీ కొనుక్కొని వినేసేవాడిని. చాలా అంటే సినిమాకి వస్తున్నాను కాదు, వింటూనే ఉండేవాడిని. అలా ఇష్టం పాటలు అంటే. అలా మేబీ ఎప్పుడైతే ఒక ఆడియన్ లాగా మనం వింటాం ఆ పాట, ఇక్కడికి వచ్చిన తర్వాత అందుకే నేను ట్యూన్ పైన పాటలు చేసిన చాలా తక్కువ. నేనేంటంటే ఎంతకాడికి ఇప్పుడు మా లిరిక్ పైన నేను హిట్ చూసిన వాడిని, లిరికల్గా నేను పాడుకొని ఎంజాయ్ చేసిన ఆడియన్ కదా. ఇప్పుడు అందుకే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లిరిక్ లేకపోతే నాకు తెలిసేది కదా పాట మజా. అందుకే ఫస్ట్ వర్డ్స్ నేను 100% నేను మ్యాక్సిమం ఆ 2 లైన్లు నేను గట్టిగా పట్టుకుంటా. దేవుడు వరం ఇస్తే నేను కోరుకుంటాను, నువ్వు ఆడికి వెళ్తే ఆడికొస్తా సువర్ణ, ప్రేమంతో పనిచేసే నారాయణ. మొన్న సందీప్ కిషన్ సినిమాలో ఫస్ట్ సాంగ్ ఉంటుంది, పుట్టినే ప్రేమ పడగొట్టినే ప్రేమ. అంటే ఆ 2 లైన్లు వదలను, ఎందుకంటే నేను పాడుకుంటే ఓహో ఇది హిట్ అవుద్ది అన్న నమ్మకం నాకు వస్తుంది అనమాట. అందువల్ల ఇప్పుడు నరేష్ సినిమాలో కూడా కంది చేనుకు వచ్చిన చాలా పాటలు నేను పాటలుగా తీసుకున్న పాటలు ఉంటాయి, అవన్నీ కూడా హిట్లే.